ఛాంపియన్స్ ట్రోఫీ 2025 బుధవారం నుంచి ప్రారంభం కానుంది. పాకిస్తాన్ హోస్ట్ కంట్రీగా వ్యవహరిస్తున్నప్పటికీ ఈ టోర్నీ హైబ్రిడ్ మోడల్లో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. భారత్ జట్టును పాకిస్తాన్కు పంపేందుకు బీసీసీఐ అంగీకరించకపోవడంతో ఐసీసీ టీమిండియా ఆడే మ్యాచ్లను దుబాయ్లో నిర్వహిస్తుంది. ఫిబ్రవరి 19న పాకిస్తాన్, న్యూజిలాండ్ మధ్య జరిగే మ్యాచ్తో ఈ మెగా టోర్నీ స్టార్ట్ అవుతోంది. టీమిండియా తమ తొలి మ్యాచ్ను ఫిబ్రవరి 20 బంగ్లాదేశ్లో దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఆడనుంది. అయితే ఈ మ్యాచ్కి ముందు టీమిండియా తమ ఛాంపియన్స్ ట్రోఫీ జెర్సీని ఆవిష్కరించింది. భారత ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా కొత్త జెర్సీలలో తలుక్కున మెరిసిపోతున్నారు. ఇంగ్లాండ్తో ఇటీవలే ముగిసిన 3 వన్డేల సిరీస్లలో టీమిండియా ధరించిన జెర్సీనే ఛాంపియన్స్ ట్రోఫీలోనూ ధరించబోతోంది. జెర్సీపై ఛాంపియన్స్ ట్రోఫీ లోగోలతో కొత్త జెర్సీని విడుదల చేశారు. అలాగే ఐసీసీ ప్రధాన టోర్నీలో జెర్సీలపై కేవలం దేశం పేరు మాత్రమే ఉంటుంది. స్పాన్సర్ పేరును తొలగిస్తున్నారన్న విషయం తెలిసిందే. అయితే టీమిండియా జెర్సీపై హోస్టింగ్ కంట్రీగా ఉన్న పాకిస్తాన్ పేరు ఉండదంటూ గతంలో చర్చలు జరిగాయి. కానీ టీమిండియా ఆటగాళ్లు ధరించిన ఛాంపియన్స్ ట్రోఫీ జెర్సీలో ఛాంపియన్స్ ట్రోఫీ లోగో కింద పాకిస్తాన్ పేరు కూడా ఉంచారు. దీంతో భారత్ చాలా హుందాగా వ్యవహరించిందని క్రికెట్ అభిమానులు అంటున్నారు. ఈ విషయంలో పాకిస్తాన్ దిగజారినా ఇండియా అలా చేయదని అంటున్నారు. అందుకే ఓ కారణం ఉంది. అదేంటంటే పాకిస్తాన్లో ఛాంపియన్స్ ట్రోఫీ జరిగే స్టేడియాలపై ఈ టోర్నీలో పాల్గొంటున్న అన్ని దేశాల జెండలు ఉంచారు. కానీ ఒక్క భారత జాతీయ జెండను ఉంచలేదు. లాహోర్లోని గడాఫీ క్రికెట్ స్టేడియంపై భారత జాతీయ పథకం లేదంటూ కొన్ని వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అలాగే తొలి మ్యాచ్ జరగబోతున్న కరాచీ స్టేడియంలో కూడా భారత జెండాను ఏర్పాటు చేయలేదు. దీనిపై పాక్ క్రికెటర్ బోర్డు స్పందిస్తూ రూల్స్ ప్రకారం ఐసీసీ ఫ్లాగ్, హోస్టింగ్ కంట్రీ ఫ్లాగ్తో పాటు ఆ స్టేడియాలలో మ్యాచ్ ఆడే ఆ 2 దేశాల జెండాలు ఉంచితే చాలని, అందుకే కరాచీ స్టేడియంపై ఐసీసీ ఫ్లాగ్, పాకిస్తాన్, న్యూజిలాండ్ ఫ్లాగ్ పెట్టినట్టు చెప్పారు. కానీ గడాఫీ స్టేడియంపై మాత్రం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా దేశాల జాతీయ జెండాలు ఏర్పాటు చేశారు. అక్కడ దేశాల జెండాలు పెట్టి భారత జెండా ఎందుకు పెట్టలేదో మాత్రం పీసీబీ చెప్పలేదు. దీంతో కావాలనే కుళ్ళుతో భారత జాతీయ జెండాను ఏర్పాటు చేయలేదని విమర్శలు వస్తున్నాయి. ఇండియా పాక్కు వెళ్ళలేదు కాబట్టే జెండా పెట్టలేదని కొందరు అంటున్నారు. మరి ఇండియా మ్యాచ్లు పాక్లో ఆడట్లేదు, అలాగనే జెర్సీపై పాక్ పేరు తొలగించలేదు. ఒకవేళ పాక్ పేరు లేకుండా ఆడిన టీమిండియాను ఆపేవాడు ప్రపంచంలోనే లేడు. అయినా కూడా బీసీసీఐ ఎంతో హుందాగా వ్యవహరించిందని క్రికెట్ ఫ్యాన్స్ అంటున్నారు.